హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తున్నాయండి. ఆ స్టోన్స్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ కావడము, జ్వరము రావడము, 5 మినిట్స్కి ఒకసారి వాష్రూమ్ వెళ్ళడం, ఇలా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. పుచ్చకాయ తీసుకోవడం వల్ల కూడా మన కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గుతాయండి. ఎందుకంటే పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. పుచ్చకాయ తిన్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కీర దోసకాయలు కూడా నీటి శాతం అత్యధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా మీరు కిడ్నీలో రాళ్ళను కూడా తొలగించుకోవచ్చు. పైనాపిల్ పండును తినడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవచ్చండి. ఇందులో బ్రోమాలైన్ అనే ఎంజైమ్ కిడ్నీ రాళ్ళను తొలగిస్తుంది. నెక్స్ట్ బొప్పాయి పండును కూడా తీసుకోవచ్చండి. బొప్పాయి పండులో కూడా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పండు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా కూడా చేస్తుందండి. ప్లస్ ఇది ప్లేట్లెట్స్ కౌంట్ను కూడా పెంచుతుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా రాకుండా ఉంటుంది. మామిడి పండుతో కూడా మనం కిడ్నీలో రాళ్ళని తొలగించుకోవచ్చు. మామిడి పండు ముక్కలలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. తర్వాత దానిమ్మ పండులో కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. ఎందుకంటే దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళు రాకుండా చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.